పూర్తి స్థాయి పరిపాలనా భవనం. చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ స్టడీ సెంటర్ల రూపంలో శాశ్వత భవనాలు. సార్, ఈ తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ దశాబ్ద కాలంగా ఏర్పడినటువంటి యూనివర్సిటీ చాలామంది విద్యార్థులకు దూర విద్య ద్వారా విద్యను అందిస్తూ వాళ్ళని వివిధ రంగాల్లో స్థిరపడేటట్లు చేసినటువంటి యూనివర్సిటీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, అంటే విభజన జరిగిన తర్వాత 2 సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు నిర్వహించలేదు అనేటటువంటి వార్తలైతే వినపడుతూ ఉన్నాయి. అసలు ఎందువల్ల ఈ అడ్మిషన్లు నిర్వహించలేదు, ఒకవేళ దీనికి కారణాలు ఏమేమి ఉంటాయి మొదలైనటువంటి విషయాలన్నీ మనతో తెలుసుకోవడానికి, అలాగే చర్చించడానికి రీజనల్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కర్నూల్, దీనికి సంబంధించినటువంటి ఓబ్లేస్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ అయితే పూర్తి చేయలేదు అనేటటువంటి వార్తలు అయితే వినపడుతున్నాయి. మరి ఎందువల్ల ఈ 2 సంవత్సరాలు అడ్మిషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయలేదు? అదే సార్, ఇంతకుముందు మరి అడ్మిషన్స్ అనేవి తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్స్ జరిగేవి. అయితే 10 సంవత్సరాల కాల వ్యవధి విభజన అనంతరము అనే యొక్క టర్మును పూర్తి అయినందువల్ల మేము అడ్మిషన్స్ ఇవ్వలేమని తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్స్ నిలిపిదేలా చేయడం జరిగింది. సో 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే దీనికి సంబంధించి అడ్మిషన్లు చూసుకోవాలి, అక్కడ యూనివర్సిటీనే దీనికి బాధ్యత తీసుకోవాలి అని వాళ్ళు మనకు అడ్మిషన్స్ ఇవ్వడం స్టాప్ చేశారు. ఓకే, అలాగే ఇప్పటికీ రాష్ట్ర బైఫర్కేషన్ అనేది ఎప్పటికైనా కానీ 10 సంవత్సరాల కాలం అనేది అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ 2 రాష్ట్రాలు అనేది పెట్టుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఖచ్చితంగా పరిపాలన అనేది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిపాలన అనేది ఇక్కడి నుంచే సాగించాల్సి ఉంటుంది, అంటే ఏపీ నుంచే సాగించాల్సి ఉంటుంది. మరి ఈ 10 సంవత్సరాల నుంచి మీరు యూనివర్సిటీ నుంచి ప్రతిపాదనలు పంపలేదా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లభించలేదా? సార్, ఇక్కడ 3 ఇయర్స్ అడ్మిషన్స్ 2024-25 అకాడమిక్ ఇయర్తో 3 ఇయర్స్ డిగ్రీ విద్యార్థులకు, 2 ఇయర్స్ పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు జరిగేవి. మేము మా నిర్వహణ విద్యార్థులకు సంబంధించి పరీక్షల నిర్వహణ, ప్రాక్టికల్స్ నిర్వహణ ఇవి జరిగేవి. అయితే 24-25 అకాడమిక్ ఇయర్లో కూడా అడ్మిషన్స్ ఇస్తారు తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు అనుకున్నాము. ఎందుకంటే దౌత్య స్థాయిలో మన ఏపీలో ఉన్నటువంటి ఓఎస్డి సారు అందులో ఆ విషయంలో చొరవ తీసుకొని వర్క్ చేస్తున్నారని అన్ని స్టడీ సెంటర్స్ భావించాయి. అయితే అనుకోని రీతిగా తెలంగాణ యూనివర్సిటీ కొంచెం కఠినంగా నిర్ణయం తీసుకొని మనకు అడ్మిషన్ నిరాకరించింది. ఆ తర్వాతనే గవర్నమెంట్ ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టిందని అనుకున్నాం. సో అప్పుడు మేము మా తరపు నుంచి రిప్రజెంటేషన్గా పంపడం జరిగింది మా యొక్క ఓఎస్డి సార్ గారికి, అలాగే ఆయన తరపు నుంచి ప్రభుత్వానికి. ఓకే, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైస్ ఛాన్సలర్స్ విషయంలో ఒక్కరిని మాత్రమే ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అసలు వైస్ ఛాన్సలర్స్ని నియమించుకోకపోవడానికి కారణం ఏంటంటారు? అది తెలియదు సార్, మరి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళ విధానాలు ఉంటాయి కదా. సో అది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ సంబంధించిన సమస్య సార్. దాని విషయంలో ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఉండిటారనేది ఆలోచన. ఓకే, అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిపాలనా భవనం పూర్తిగా అయితే ఇప్పటికైతే తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పటికీ కూడా బైఫర్కేషన్లో ఇప్పుడు తెలంగాణకు పరిమితమైంది. మరి ఏపీలో పూర్తి స్థాయి పరిపాలనా భవనం అనేది ఏర్పాటు అయితే అది ఎక్కడ ఏర్పాటు చేస్తే మంచిదంటారు ఏపీ మొత్తంగా చూసుకున్నట్లయితే? సరే, చాలామంది విద్యార్థులు, పేరెంట్స్, తర్వాత డిగ్రీ ఆశావాహులు ఏం ఆలోచిస్తున్నారంటే ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థాపన జరగబోతుంది అని గవర్నమెంట్ నుంచి ప్రకటన వచ్చిందని తెలిసిన తర్వాత దూరం అవుతుందని శ్రీకాకుళం సంబంధించి అక్కడ ఏరియా విద్యార్థులు, తర్వాత విజయనగరము వాళ్ళకి చాలా దూరం అవుతుందని పబ్లిక్లో అయితే మాట్లాడుకుంటున్నారు. దగ్గర కంటే అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు అన్నీ దాదాపు అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతమైనాయి కదా, అక్కడే ఏర్పాటైతే బాగుందని ఆలోచన అయితే ప్రజలలో ఉంది.
ఇటు శ్రీకాకుళం చూసుకున్నా కానీ ఇటు తిరుపతి నుంచి చూసుకున్నా కానీ అమరావతి అనేది ద బెస్ట్ చాయిస్గా అయితే ప్రజలు కూడా చెప్తుంటున్నారు. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వ భూములు కానీ వివిధ శాఖలకు సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారు. మరి అంబేద్కర్ యూనివర్సిటీ విషయంలో మాత్రం అమరావతిని కాదని ఏలూరుని ఎంచుకోవడానికి కారణం ఏమైందంటారు? ఆ విషయంలో మరి తెలియదు సార్, మనకు చెప్పలేను కదా. ఎందుకంటే గవర్నమెంట్ మరి ఉద్దేశం ఏమై ఉంటుందో అక్కడ కూడా ఒక యూనివర్సిటీ స్థాపన చేయాలి. దట్టు మహామనిషి పెద్ద మనిషి అంబేద్కర్ గారి యొక్క పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ కదా, దాన్ని గొప్ప స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసి ఉన్నతంగా చేయాలనే ఉద్దేశం ఉండొచ్చేమో. సో అక్కడ బహుశా ఇక్కడ ఉన్నటువంటి చాలా సంస్థలు ఉన్నాయి కదా. సో అక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రభుత్వ యూనివర్సిటీని, దట్టు అంబేద్కర్ యూనివర్సిటీ అంటే ఒక పెద్ద యూనివర్సిటీని స్థాపించడం అనేది అక్కడ భౌగోళికంగా కూడా బాగుంటుందనే ఉద్దేశం కావచ్చేమో సార్, తెలియదు. సరే, ఇక మీ యూనివర్సిటీలో కర్నూలు స్టడీ సెంటర్ విషయానికి వస్తే, కర్నూలు స్టడీ సెంటర్లో ఇప్పటికీ చాలామంది విద్యార్థులు అయితే అడ్మిషన్ల కోసం వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. మరి వచ్చినటువంటి విద్యార్థులకి మీ బోధన పద్ధతి ఏ విధంగా ఉంటుంది, నిర్వహణ ఏ విధంగా చేస్తూ ఉంటారు? సార్, ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి స్టడీ సెంటర్. ఈ స్టడీ సెంటర్ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులకు డిస్టెన్స్ మోడ్లో ఆఫ్లైన్ క్లాసెస్ జరపటం. అంటే డిస్టెన్స్ మోడ్లో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, అది యూనివర్సిటీ చూసుకుండేది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఎలా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో తెలియదు, కానీ పాత పద్ధతులు అయితే ఆన్లైన్ క్లాసులు ఒక 8, తర్వాత ఆఫ్లైన్ క్లాసులు ఒక 4 కండక్ట్ చేసేవాళ్ళు, ఒక్కోసారి 6 కండక్ట్ చేసేవాళ్ళు. అది యొక్క పరిస్థితిని బట్టేసి ఈ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి స్టడీ సెంటర్కి ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీ చూసుకుంటుంది. ఇక స్టడీ సెంటర్లు ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేయడమే కాకుండా పరీక్షలు నిర్వహించాలి. అయితే రీజనల్ స్టడీ సెంటరు సిల్వర్ జూబ్లీ కాలేజీ సంబంధించి ఈ రీజనల్ సెంటర్ కింద ఉన్నటువంటి 6 స్టడీ సెంటర్ సంబంధించిన విద్యార్థులకు, సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ క్లాసులు ఇదే సిల్వర్ జూబ్లీ కాలేజీలో జరపడం జరుగుతుంటుంది. సో సిల్వర్ జూబ్లీ కాలేజీకి సంబంధించినటువంటి భవనాలు, క్లాస్ రూములు, ల్యాబులు మన అంబేద్కర్ స్టడీ సెంటర్కి సంబంధించి విద్యార్థులకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సాధారణంగా వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది వాళ్ళకి సమయం దొరక్క ఆ సమయానికి సంబంధించి అందుబాటులో ఉండేటటువంటి కాలేజీలు, అంటే వాళ్ళకి వీలైనటువంటి సమయంలో చదువుకునే వెసులుబాటు లేనటువంటి కాలేజీల్ని పక్కన ఉంచి వాళ్ళకి వెసులుబాటు ఏదైతే ఉందో అటువంటి కాలేజీలని ఎంపిక చేసుకుంటారు. మరి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? సార్, సండే ప్రతి హాలిడే సెకండ్ సాటర్డే సండే ఉంటాయి సార్ ఇవి ఆఫ్లైన్ క్లాసులు. సో వాళ్ళు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి, తర్వాత పార్ట్ టైం కింద పనిచేసే వాళ్ళు అయితేనేమి, ప్రైవేట్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరికీ సండే అనేది హాలిడేగా ఉంటుంది కాబట్టి సండేనే ప్రముఖంగా ఆఫ్లైన్ క్లాసులకు ఏర్పాటు చేస్తాం. కానీ ప్రాక్టికల్ క్లాసులు అయితే షెడ్యూల్ ప్రకారం ఈవెన్ వర్కింగ్ డేస్లో కూడా షెడ్యూల్ అవుతాయి. ఆ టైంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ సెలవులు పెట్టుకొని ప్రాక్టికల్ క్లాసు తప్పకుండా అటెండ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులో మినహాయింపు అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడ హాజరు అనేది ఇప్పుడు రెగ్యులర్ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ విశ్వవిద్యాలయాలు ఇవి ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో వచ్చేసరికి హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మరి మీరు ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఎగ్జామ్స్కి అలౌట్ చేయడం ఉంటుందా, లేదా దాంట్లో ఏమన్నా మినహాయింపులు ఏమైనా ఉంటాయి? లేదు సార్, అలాంటిది ఏం లేదు. హాజరు శాతం అనేది ఇక్కడ లేదండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి కేవలము ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ కావటం కూడా వాళ్ళ ఆప్షనలే. స్టూడెంట్స్ వీలుని బట్టి అటెండ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో పరీక్షలకు అటెండ్ కావటము, వాళ్ళ కాల్ టికెట్ ఇష్యూ కావటం అనేది హాజరుకు సంబంధం లేదు. ప్రాక్టికల్ క్లాసులకైతే తప్పకుండా వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులో మినిమం హాజరు శాతము ప్రాక్టికల్స్కి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళను ప్రాక్టికల్స్కి అలౌ చేయరు. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వివిధ యూనివర్సిటీలకు సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలన్నీ కూడా తమ సొంత భవనాలు అనేవి ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క నిర్వహణ అనేది కొనసాగుతూ ఉంటుంది. మరి దశాబ్ద కాలంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్టడీ సెంటర్ల రూపంలో శాశ్వత భవనాలు ఇంతవరకు నిర్మించలేదు. దీనికి కారణం ఏంటంటారు? సార్, ఈ తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత చాలా వరకు
గవర్నమెంట్ కాలేజెస్ లేదా ఎయిడెడ్ కాలేజెస్ చూసుకొని అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి వారి యొక్క కాలేజీ భవనాలను, గవర్నమెంట్ కాలేజీ భవనాలను లేదా ఎయిడెడ్ కాలేజీ భవనాలను వాళ్ళతో టైఅప్ అయిపోయి యూనివర్సిటీ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. బహుశా ప్రత్యేకంగా కట్టించకపోవడానికి ఏమైంటుందంటే ఆర్థిక భారం అయి ఉండొచ్చు, అందులో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయాల్సి ఉండొచ్చు. సో అక్కడ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి, సండే పూట మాత్రమే క్లాసులు ఉంటాయి కాబట్టి, రెగ్యులర్ క్లాసులకు ఆటంకం జరగదు కాబట్టి మనము రెగ్యులర్ కాలేజెస్ను టైఅప్ అయితే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో బహుశా కాలేజీలను స్టడీ సెంటర్లుగా వాళ్ళు మెమరాండం తీసుకొని ఉండొచ్చు, ఎంఓయు. ఓకే. పూర్తి స్థాయి పరిపాలనా భవనం చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ స్టడీ సెంటర్ల రూపంలో శాశ్వత భవనాలు. సార్ ఈ తెలంగాణ ఇక రెగ్యులర్ డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకి వివిధ యూనివర్సిటీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలైనవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినటువంటి విద్యార్థులకు కూడా అటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏదైనా నిర్వహించి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ప్రజల్లో కానీ ఇటు దూర విద్య ద్వారా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా కోరుతున్నటువంటి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక మాట అన్నమాట. ఆ విధంగా ఏదన్నా ప్రణాళికలు చేస్తే ఏ విధంగా ఉందంటారు? చాలా మంచి ఆలోచన సార్ యాక్చువల్గా ఇది. ఎందుకంటేనో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివే విద్యార్థులు తన రెగ్యులర్ స్టడీ ఆటంకమై, కుటుంబ పరిస్థితులను బట్టి రెగ్యులర్ స్టడీ ఆటంకమైపోయి డిస్టెన్స్లోకి వచ్చి ఉంటారు. కొందరు జాబులలోకి వచ్చేసి రెగ్యులర్ స్టడీని కంటిన్యూ చేయలేరు కాబట్టి డిస్టెన్స్ మోడ్ ద్వారా తమ డిగ్రీ పూర్తి చేసుకోవాలని అనుకుంటారు కొందరు. అంటే దాదాపు ప్రతిభ కలిగిన వాళ్ళే అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఉన్నారు. ఇందులో నుంచి చాలామంది మన కర్నూలు స్టడీ సెంటర్ నుంచి ఉడక సివిల్స్కి ఎన్నికైన విద్యార్థులు ఉన్నారు. మంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ డిగ్రీ చదివి. అలాగే స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అయ్యారు, జేఎల్స్ అయ్యారు. సో ప్రతిభకు కొదవలేదు డిస్టెన్స్ విద్యార్థులలో. ఇప్పుడు మీరు ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూలు అంటున్నారో అది మంచి ఆలోచన. అయితే ఇంతవరకు అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలు అనే మాట ఇంతవరకు అయితే జరగలేదు సార్. కానీ ముందు మాత్రం మన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగి ఇక్కడ అలాంటి విధానము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జరిగితే మాత్రం చాలామంది బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బాగా నిలదొక్కుంటుంది కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలు అవసరము. వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కోర్సులు డిజైన్ చేసి ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద బేస్ చేసుకొని కరికులం డిజైన్ చేస్తారని నమ్ముతున్నాము. సో ముందు ఏపీ విద్యార్థులకు తెలంగాణ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావటము దీన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దుతారు. అకాడమిక్ పరంగా, యూనివర్సిటీ స్థాపన పరంగానే అయితే చాలామంది నమ్మకంగా ఉన్నారు సార్. అలాగే ఇంకోటి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, దూర విద్యా కేంద్రం కానీ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ల ద్వారా కానీ వివిధ యూనివర్సిటీలు కానీ ఆ యూనివర్సిటీలో చేరితే చాలు తమని ఈజీగా పాస్ చేసేస్తారు, లేదా యూనివర్సిటీ వాళ్ళే మా తరపున కూడా ఎగ్జాములు రాసేస్తారు, మేము ఈజీగా పాస్ అయిపోవచ్చు అనేటటువంటి భావన అయితే ఇటు ప్రజల్లో కానీ కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేరేటటువంటి విద్యార్థుల్లో కూడా ఇటువంటి భావన అనేది ఒకటి ఉంది. మరి మీ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటువంటివి వాటికి ఆస్కారం ఏదన్నా ఉందా? నాకు తెలిసి అది చాలా తప్పుడు భావన సార్. ఎవరో గిట్టిన వాళ్ళు లేదా ఇక్కడ పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయని ఓర్చుకోలేక చేస్తున్నట్టు ప్రచారం అయి ఉండొచ్చు. మా వరకు వచ్చేసి ఇక్కడ సిస్టమేటిక్గా పద్ధతిగా పరీక్షలు జరుగుతాయి. ఎవరి హాల్ టికెట్ పేరు మీద వాళ్ళే వస్తారు. వాళ్ళను హాల్ టికెట్లో ఉన్న ఫోటోను వాళ్ళతో మ్యాచ్ చేసి చూసుకుంటాము. కాబట్టి ఎటువంటి అవకతవకలు జరగటం కానీ, మాస్ కాపింగ్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు సార్. సిస్టమేటిక్ విద్యార్థులు వస్తారు, చక్కగా వాళ్ళ పరీక్షలు రాసుకుంటారు. సో ఇబ్బంది ఏం లేదు, చక్కగా జరుగుతున్నాయి పరీక్షలు నిర్వహణ. అలాగే ఇప్పుడు మీ పరిపాలనా భవనంలో చూసుకున్నట్లయితే, అంటే ఈ స్టడీ సెంటర్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సెంటర్లు కానీ ఏమైనా చూసుకున్నట్లయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి
సిబ్బందికి జీతాల విషయంలో కానీ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ని పక్కన పెడితే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఈ విధంగా చేరుతున్నటువంటి స్టాఫ్ విషయంలో అంటే జీతభత్యాల విషయంలో కొంత ఆలస్యంగా కానీ రెగ్యులర్గా కానీ ఇవ్వట్లేదు, ఇచ్చినా కానీ నామమాత్రంగా ఇచ్చి సరిపూర్తి చేస్తున్నారు అనేటటువంటి వాదనలు అయితే వస్తున్నాయి. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది బాధాకరం సార్. ఎందుకంటేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది ఒక రకంగా సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేస్తున్నారు. ఈవెన్ కరోనా టైంలో కూడా వర్క్ చేశారు. అప్పుడు యథావిధిగా పరీక్షలు జరిగినాయి, యథావిధిగా క్లాసులు జరిగినాయి, అన్నీ జరిగాయి. సో అంత డెడికేటెడ్గా స్టడీ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు జీతాల పెంపుదల లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఎప్పుడు 20 ఏళ్ళ కిందట ఉన్నటువంటి జీతాలే వాళ్ళ యొక్క శాలరీస్గా ఉన్నాయి. అలా అంతేకాకుండా సకాలంలో వాళ్ళ జీతాలు అందే పరిస్థితి లేదు. ఇంతవరకు గత 8 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం సిబ్బందికి కానీ రెగ్యులర్ సిబ్బందికి కానీ జీతాలు లేవు సార్, ఇంతవరకు రాలేదు. సో ఈ పరిస్థితి మారాలని ప్రతి స్టడీ సెంటర్లో ఉన్నటువంటి ఉద్యోగి కోరుకుంటున్నాడు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఆశతో గవర్నమెంట్ చేస్తుంది, శాలరీస్ పెరుగుతాయి, సకాలంలో జీతాలు అందుతాయని గొప్ప ఆశతో ఎదురు చూస్తూ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఎటువంటి రిప్రజెంటేషన్ కానీ ఏమి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చింటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే వస్తే ఎటువంటి స్పందన వచ్చింది? సార్, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాల విషయంలో, చెల్లింపు విషయంలో ఒక విధానాన్ని తీసుకొస్తుంది అనుకుంటున్నాం, రెగ్యులర్గా పే చేయడానికి. అలాగే ఇక్కడ బలోపేతం చేయడానికి స్టడీ సెంటర్లను దానికి ఒక కార్యాచరణ తీసుకొచ్చుకొని రెగ్యులర్ స్టాఫ్ను రిక్రూట్ చేయటమా, లేదా ఉన్న స్టాఫ్ను క్రమబద్ధీకరించటమా చేసేసి జీతాలు పెంచుతారని అయితే నమ్మకం ఉంది. మేము మా యొక్క ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఈ విషయాన్ని. ఓకే, చివరగా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మనకి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి. మరి విద్యార్థులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు మేము మా సంవత్సర కాలాన్ని వృధా కాకుండా చదువుకోవాలి, లేకపోతే డిగ్రీలు సంపాదించుకోవాలని చెప్పి చాలా ఆందోళనతో ఉన్నట్టుంది. అటువంటి విద్యార్థులకు మీ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, 2024-25 అకాడమిక్ ఇయర్ లాస్ కావటం అనేది విద్యార్థులకు పెద్ద నష్టం. అదే నష్టము పునరావృతం కాకూడదు ఈ అకాడమిక్ ఇయర్లని చాలామంది విద్యార్థులు కోరుతున్నారు. అందువల్ల 24-25-26 అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వీసీ గారు అపాయింట్ అయిన తర్వాత చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మేము ఆశతో ఉన్నాం జనవరిలో నోటిఫికేషన్ వస్తుందని. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు, నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది సార్. ఓకే, అయితే 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా 2026 జనవరిలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాము. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వైబ్రికేషన్ తర్వాత శాశ్వత పరిపాలన భవనం అనేది ఏపీకి లేదు. ఇది కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని రాజధాని అమరావతిలో నిర్మించే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నారు. ఏలూరు అనుకున్నా కానీ ఏలూరు మొత్తంగా చూసుకున్నట్లయితే అందరికీ ఇటు శ్రీకాకుళం నుంచి తిరుపతి నుంచి చూసుకున్నా కానీ ఏలూరు కానీ మిగతా ఏ ప్రాంతంలో తీసుకున్నా కానీ ఇటు రాయలసీమకి అటు తూర్పుగోదావరి జిల్లాల వల్ల కూడా సమన్యాయంగా ఉండే విధంగా అమరావతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అయితే ఇక్కడ పగిడి ఓబులేస్ గారు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి పరిపాలనా భవనం చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ స్టడీ సెంటర్ల రూపంలో శాశ్వత భవనాలు. సార్, ఈ తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రజెంట్ విద్యా వసతులు ఏ విధంగా ఉన్నాయి, బోధన ఎలా ఉంది మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఒక విద్యార్థిని మనతో పాటు ఉన్నారు, ఆమెను అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా కానీ మీరు పర్టికులర్గా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఎన్నుకోవడానికి గల కారణం చెప్తారా? బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ చాలా మంచిగా జరుగుతుందని అక్కడ క్లాసులు రెగ్యులర్ కన్నా మాకు, ఎందుకంటే నాకు మ్యారేజ్ 2 పిల్లలు ఉన్నారు. సో రెగ్యులర్గా అంటే కానీ మేము కాలేజీకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ దూర విద్య ద్వారా ఎంచుకున్నాను. ఇక్కడ అన్నిటితో కాలేజీలలో పోలిస్తే అంబేద్కర్ యూనివర్సిటీ
బాగా అనిపించింది నాకు. ఎడ్యుకేషన్ పరంగా, క్లాసుల పరంగా, అలాగే ఇక్కడ మనకి ఈ జరుగుతుంటాయి ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి, వీక్లీ క్లాస్ జరుగుతుంటాయి. మాకు బాగా చెప్తున్నారు కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటుంది? బాగుందండి. సార్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు చదువుకోవడానికి. ఏమన్నా ఉన్నా కూడా ముందే మాకు ఇన్ఫామ్ చేసి రండి అమ్మ క్లాసులు వినండి అని బాగా ఎంకరేజ్ చేస్తారు. బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు, బాగా చెప్తారు సార్. అలాగే మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ లేకపోతే పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా సకాలంలో యూనివర్సిటీ వాళ్ళు మీకు అందజేస్తున్నారా? ఇస్తారన్న, బుక్స్ ఇస్తారు. అలాగే మేము క్లాసులు చెప్పుకునే రికార్డ్స్ కూడా మేము రాసుకునేలాగా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు సార్ వాళ్ళు కూడా. మేమే రాసుకొని ఆ క్లాసులు విని మేము రికార్డ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే వాళ్ళు మెటీరియల్స్ కూడా మాకు ఇస్తారు సార్ వాళ్ళు. మనతో పాటు ఇంకొక విద్యార్థి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నాది నంద్యాల జిల్లా చాగలమర్రి సార్. నేను డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో చదువుకున్నాను, ఓపెన్ విద్య ద్వారా. అలానే నేను ఎంఏ పీజీ కూడా ఓపెన్ విద్యలో కోర్స్ అయిపోయింది, ఎగ్జామ్స్ పెండింగ్ ఉంది, దానివల్ల వచ్చాను ఫీ కట్టడానికి. అదేవిధంగా నేను డిగ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ చదువుకున్నాను, పీజీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ పీజీ చేస్తున్నాను. నాకు వచ్చిన ఉద్యోగం నిన్న మెగా డిఎస్సిలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో కూడా నాకు ఉద్యోగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలోనే నాకు ఒక తెలుగు టీచర్గా జాబ్ వచ్చింది. దీనివల్ల నేను అయితే లబ్ధి పొందాను. సో ఓపెన్ డిగ్రీ వల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా అందరికీ దీనిలో అడ్మిషన్లు పొందండి, మంచిగా అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నాను సార్ నేను. సార్ ఇప్పుడు మీరంటే సరే రాశారు, గవర్నమెంట్ ఉద్యోగం పొందారు, కానీ ఇక్కడ రెగ్యులర్ డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకు మాత్రమే క్యాంపస్ ఇంటర్వ్యూలు, రకరకాల ఇంటర్వ్యూస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే ఆ కంపెనీలు కూడా రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ఓపెన్ యూనివర్సిటీ చేసిన విద్యార్థులకు కూడా అటువంటి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనేటటువంటిది అంటుంటారు. దాన్ని మీరేమంటారు? అటువంటి అవకాశాలు కల్పించాలంటే నిజమే, కానీ మనకు టెక్నికల్ విద్య అనేది ఇక్కడ అంతగా ఉండదు. మనకు జనరల్ కోర్సెస్ ఉంటాయి. దీనివల్ల ఒక టీచర్ అవ్వచ్చు, నేను ఒక టీచర్ అయ్యాను, ఒక గ్రూప్ ఎంప్లాయ్ అవ్వచ్చు, గ్రూప్స్ రాసుకోవచ్చు, యూపీఎస్సీకి సిలబస్, ఎందుకంటే ఈక్వల్ టు ఎనీ డిగ్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. సో దీనివల్ల మనకు ఇంటర్వ్యూ కాకపోయినా కొంతవరకు మనం ఉన్న సబ్జెక్ట్ అంటే ఉన్న దాంట్లో వెతుక్కొని మనము లబ్ధి పొందాలి. అసలు మీరు అంటే రాష్ట్రంలో ఇన్ని యూనివర్సిటీలు ఉండగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు? ఎంచుకోవడానికి కారణం అంటే సార్, నాకు దగ్గరగా అండ్ సిలబస్ పరంగా అన్ని రకాలుగా తెలుగు మీడియంలో ఉండడం వల్ల నేను దీన్నే ఎంపిక చేసుకోవడం జరిగింది సార్. అలాగే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యను అభ్యసిస్తే పాస్ అయిపోవడం చాలా ఈజీ అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. నిజంగా అంత ఈజీగా పాస్ అయిపోతారంటారా? లేదు సార్, కష్టపడాలా, చదవాలా, రాయాలా. ఎందుకంటే మనం ఇంకా డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అవుతుంది. డిగ్రీలో కూడా మనము చదివినాము, రాసాము. ఒకవేళ తక్కువ రాసినా తక్కువ మార్కులే వచ్చినాయి, బాగా రాస్తే మంచి మార్కులే వచ్చినాయి. ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు లేవు సార్. అందరికీ కష్టపడి చదవాలా, సిలబస్ని అర్థం చేసుకోవాలా, అదే. పూర్తి స్థాయి పరిపాలనా భవనం, చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ స్టడీ సెంటర్ల రూపంలో శాశ్వత భవనాలు. సార్ ఈ తెలంగాణ